హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు సండే స్పెషల్ ఒక నాన్ వెజ్ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండి. పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మటన్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ అనేది విత్ బోన్స్ ఉందన్నమాట. నీట్గా ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. ఈ పీసెస్ కూడా మరీ పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే ముక్కలు ఉన్నాయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాము. ఇక్కడ పీసెస్ అనేది పెద్దవిగా లేవండి. మీకు కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా కట్ చేయించుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో ముక్కలు కట్ చేయించానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే మటన్కి సరిపోయేంత రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. అంటే నేను నా స్టైల్లో చేస్తున్నానండి. మటన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ముందుగా మటన్ కాబట్టి మనం ఉడికించుకొని మళ్ళీ బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనకు మటన్ కడిగినా కూడా ఇందులో నీళ్లు వస్తాయండి. ఇంకేం నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఆ నీళ్లతోనే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ మటన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, ఇది కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయింది, మగ్గిందనమాట. నేను ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు వేయలేదండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మటన్ కాబట్టి. ఇంకా మనకు మటన్ ఉడికే లోపల ఇక్కడ బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఈ సైజ్ గ్లాస్తో తీసుకుంటున్నానండి. 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కడిగేసుకోవాలి. మరి ఎక్కువ రబ్ చేయకుండా ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి పక్కన పెట్టేద్దామండి. బియ్యం నాననివ్వాలి. మినిమం ఒక 20 నిమిషాలు, అరగంటన్నా నానాలండి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, చూడండి మటన్ అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ పిసురుగా ఉడకకూడదండి. మళ్ళీ మనం అన్నంలో ఉడికించాలి కాబట్టి చూడండి, నీళ్లు వేయకున్నా కూడా ఈ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లతో పాటు మనం బిర్యానీని వండుకోవడమే. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బిర్యానీకి పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మటన్ బిర్యానీ కాబట్టి అందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి చాలండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షాజీరా, 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 చిన్న స్టార్లు, కొద్దిగా బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు. చాలండి, ఎక్కువ ఘాటు అవసరం లేదు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసేయాలి. 3 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు. మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా ఒక పెద్ద ఉల్లిపాయని వేసామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఈ మటన్ని వేసేసుకుందాము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేసాము ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూద్దామండి ఒకసారి. టమాటోలు మరీ మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగింది. ఇవన్నీ మనం వేసాం కదా, బాగా వేగింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము.
ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు పొడి వేసుకుందామండి. మనం ముందుగా ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చివరగా ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. చాలండి, ఎక్కువ అవసరం లేదు. మనం పెరుగు వేసాం, అలాగే ఒక నిమ్మకాయ వేసాం కదా, పీస్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టి బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనకు వేగిపోయింది. ఇందులో బాగా మనం ఈ మటన్ని ఫ్రై చేసామంటే ఆ ముక్క అనేది మనకు టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో. చాలండి, ఇదంతా బాగా మనకు వేగింది. ఇందులో బియ్యం వేసేసుకుందాము. ఆ నీళ్లు వంపేసుకొని బియ్యం వేసుకోవాలి. అంటే ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంతో కొద్దిగా ఒక నిమిషం అలా కలుపుకొని వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి ఇలా బ్రేక్ అవ్వకుండా కలుపుకుందాము. కావాలంటే మనం ఈ బిర్యానీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఏముందండి, మనకు మటన్ పీస్ అనేది బాగా ఉడకాలి, అలాగే ఆ పీస్ కూడా టేస్ట్గా ఉండాలి. క్విక్గా ఈజీగా ఈ మెథడ్లో చేసేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనం ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ బాగా నానాయి. అయితే ఇక్కడ మనకు 4.5 గ్లాసుల నీళ్లు పడతాయండి. కానీ ఇప్పుడు మనం ఈ మటన్ ఉడికించిన నీళ్లు ఇదంతా ఉంది కదా, సో అందుకని మనం 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. ఒక అర గ్లాస్ తగ్గించుకోవాలి, ఎందుకంటే ఇందులో చెమ్మ అనేది ఉంది. ఇప్పుడు ఇందులో ఒక 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ నానపెట్టుకున్నాను కదా అండి, ఆ నీళ్లు వేస్ట్ చేయకుండా అవి కూడా వేస్తున్నానండి. కొంచెం బాస్మతి ఫ్లేవర్తో బాగుంటుంది. ఇప్పుడు 2 వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి. మనం మటన్ ఉడికించేటప్పుడు వేసాము. ఇప్పుడు రైస్కి వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. చాలండి, మరి నీళ్ళు ఎక్కువ వేసామంటే మనకు ముద్దగా వస్తుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. మూత పెట్టేసుకొని ముందుగా హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు పెట్టేయాలి. మనకు పర్ఫెక్ట్గా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, చూద్దాం. మనకు మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట, మరీ మెత్తగా లేకుండా. చూడండి, ఈ పీస్ కూడా మనం ఆల్రెడీ ఉడికించే చేసాం కాబట్టి చాలా కరెక్ట్గా ఉడికిపోయిందండి. మంచి వాసన వస్తుందండి మటన్ బిర్యానీ. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతే అండి, మటన్ బిర్యానీని నేను ఏ విధంగా చేశానో చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. దీనిలోకి నేను ఈరోజు కాంబినేషన్గా చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. మేమైతే వేస్తామండి ఆవాలు, మినపప్పు. కొద్దిగా బాగుంటుంది కమ్మగా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగినాయి. ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ చికెన్ వేసుకోవాలండి. ఈ చికెను స్కిన్లెస్ అండి, విత్ బోన్స్ ఉందన్నమాట. శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని ఆ నీళ్ళంతా బాగా వడగాలి. అప్పుడే మనకు చికెన్ అనేది ఎటువంటి నీసు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 4 నిమిషాలు ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి, బాగా వేగనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది వేగింది. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు పొడి, ఈ చికెన్ ముక్కలకు మాత్రం కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఉప్పు, పసుపు ఇవి వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి స్పైసెస్ అవన్నీ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అలాగే ఒక చిన్న టమాటో అండి, మీడియం సైజులో ఉన్నదైతే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి, అలాగే ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి, కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇదంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగాలి, అలాగే టమాటో మగ్గాలి, ఆ స్పైసెస్ కూడా బాగా వేగాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఒక 4-5 నిమిషాలు. ఓకే అండి, చూద్దాము. చూడండి, ఇదంతా కూడా మనకు బాగా మగ్గింది. ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మీకు గట్టిగా కావాలంటే నీళ్లు తగ్గించుకోవచ్చు, కొద్దిగా పులుసుగా కూడా ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్లు వేసుకుందాము. చాలండి, మనకు మటన్ బిర్యానీలోకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది, ప్రెజర్ అంతా పోయింది. చూద్దాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. చూడండి, పీస్ కూడా మనకు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక కప్పు పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీని వేసేసుకుందాము. అలాగే పెరుగు చట్నీ అండి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న ఈ మటన్ బిర్యానీని డిష్ అవుట్ చేసేసుకుందాము. వేడివేడిగా ఈ విధంగా చేసుకొని ఆ చికెన్ కర్రీ వేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, చూసారు కదా ఈరోజు నేను చేసిన మటన్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ అండి, పెరుగు చట్నీతో. ఈ విధంగా వేడివేడిగా తిని చూడండి. తినేటప్పుడు కొంచెం ఆనియన్ లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్ మీరు ఒక రోజు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.